ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మీ ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నట్టు. ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా కనుక్కుంటారు. ఇవి కాకుండా ఇనిబిన్ డి అనే హార్మోన్ కూడా కనుక్కుంటారు. ఇది తక్కువ ఉంటే మీ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నట్టు. యాంటీ ములేరియన్ హార్మోన్ అనే హార్మోన్ పీరియడ్ కి ఏ రోజైనా చేయొచ్చు. దీని ద్వారా కూడా ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ ఉంటే ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు, తక్కువ ఉంటే అసలు బొత్తిగా ఎగ్స్ అయిపోతున్నట్టుగా లేదా ఏజ్ ఎక్కువ ఉన్నట్టుగా సూచన అన్నమాట. అల్ట్రాసౌండ్ కూడా చేయొచ్చు. ఈ పీరియడ్ కి 2వ రోజే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి ఈ నెల పీరియడ్ కోసం, ఓవ్యులేషన్ కోసం అనేది చూడొచ్చు. సో కొన్ని గ్రూప్ ఆఫ్ ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి, దాంట్లో నుంచి ఒకటే విడుదలవుతుంది, మిగతావన్నీ మళ్ళీ చచ్చిపోతాయి, డీజనరేట్ అయిపోతాయి. ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనే స్కాన్ ని మనము చెక్ చేసినప్పుడు 2 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ వరకు ఉన్న ఫాలికల్స్ ని కౌంట్ చేస్తారు. ఇవి కౌంట్ చేసినప్పుడు 5 నుంచి 10 ఎక్కువ ఉంటే కూడా మంచిది, బట్ 5 నుంచి 10 వరకు ఉంటే నార్మల్ ఉన్నట్టుగా సూచన అనమాట. అల్ట్రాసౌండ్ చేశాక బాగుంటే ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు. ఓవేరియన్ వాల్యూమ్ కూడా ఒక మంచి టెస్ట్. వాల్యూమ్ అంటే వెయిట్ అంటే మరి దాన్ని కొల్చరు, బట్ దాని మాస్ బట్టి, దాని మెజర్మెంట్స్ బట్టి వాల్యూమ్ బాగున్నట్టుగా తేల్చడం జరుగుతుంది.